ఎప్పుడైనా ఒకే ట్రయాంగిల్ ఏర్పడిన ట్రయాంగిల్ ఎప్పుడు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అయి ఉంటాయి. ఓకేనా? రైట్. ఆడు ఏమిచ్చాడు? డిఈ బై బీసీ యొక్క వాల్యూ ఇచ్చాడమ్మా. డిఈ బై బీసీ యొక్క వాల్యూ ఎంత? 4/5 అంటే ఇప్పుడు అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏడిఈ ఒకటి, ఈ ట్రయాంగిల్ ఒకటి, ట్రయాంగిల్ ఏబిసి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నమాట. వాడు చెప్పేదాని ప్రకారం డిఈ బై బీసీ కనుక ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏఈ బై ఏబి కూడా ప్యారలల్గా ఉన్నట్టే. అంటే ఈ వాల్యూ ఎవరికి ఈక్వల్ అంటే ఏఈ బై ఏబి కూడా ఈక్వలే. ఓకేనా? రైట్. ఓకే. ఆ తర్వాత ఇంకోటి ఇంకేం రాయొచ్చు? దీన్ని రాస్తే ఏడి బై ఏసీ అని కూడా రాయొచ్చు. డిఈ బై బీసీ ఈక్వల్ 4/5 అయితే ఏఈ బై ఏబి కూడా 4/5, ఏడి బై ఏసీ కూడా 4/5. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఏఈ యొక్క వాల్యూ 16 ఇచ్చాడు కదా, మనం చెప్పాలి ఏఈ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు? 16 కదా. అంటే వాడి ఉద్దేశం ఏంటి? 4/5 ఈక్వల్స్ 16 బై ఏబి ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ ఏబి యొక్క వాల్యూ కావాలనుకో, ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇక్కడ 16 × 5/4. ఓకే. 4 16లో 4 టైమ్స్ కాబట్టి 4 5 వాల్యూ ఎంత? 20. 20 ఇస్ ద ఆన్సర్. సో కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే ఇక్కడ ఉన్న ఈ రెండింటికి ఏ రేషియో ఉంటుందో తర్వాత ఉన్న వాటికి కూడా అదే రేషియో ఉండాలి కాబట్టి ఇలా తీసుకున్నాం. ఈ 16 ఎలా రాస్తామంటే వాడు ఆల్రెడీ ఏఈ యొక్క వాల్యూ 16 ఇచ్చేసాడు, ఏబి వాల్యూ డిటర్మైన్ చేయమన్నాడు. 4 16లో 4 టైమ్స్ పోయింది కాబట్టి 4 5 వాల్యూ ఎంత? 20. సో కాబట్టి 28కి బి ఆప్షన్ ఆన్సర్.